హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు మనోజ్ కావూరి. సో ఇది ఒంటారియోలో ఉన్నాను, నేను బ్యాక్ టు ఒంటారియో కెనడా. ఇవాళ డే ఆఫ్, ఇవాళ రేపు నాకు. సో అందుకని సరదాకి ఇలా బయట మౌంటో క్లిప్స్ అని ఒక మెయిన్ ట్రెక్కింగ్ స్పాట్ ఉంటే టొరంటో నుంచి 1.5 hours అలా ఉండిద్ది. సరదాకి ఇలా బయటకు వచ్చాను అనమాట. సో లెట్స్ గో, చూద్దాం బయట ఎలా ఉంది ఏంటి అని. అండ్ ఇదిగోండి ఇక్కడ పార్కింగ్ అన్నీ ఇక్కడ పెట్టుకోవచ్చు కారు వచ్చిన వాళ్ళందరూ. సో అక్కడ మెయిన్ ఎంట్రన్స్ అనమాట, ఇక్కడ కనిపిస్తుంది కదా మెయిన్ ఎంట్రన్స్. సో ఇది ఒంటారియో పార్క్స్ కింద వస్తాయి. సో ఇక్కడ రావాలంటే డే పాస్ అని 3 different types ఆఫ్ పాసెస్ ఉన్నాయి. మార్నింగ్ నుంచి ఓపెన్ అయ్యిద్ది ఇది, మార్నింగ్ నుంచి నైట్ 8 వరకు. 8 to 12 ఒక పాస్, 12 to 4 ఒక పాసు. లేదు మొత్తం మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 దాకా ఉండాలంటే 12 hours ఒక పాస్ ఉంటుంది. నేను తీసుకుంది ఆఫ్టర్నూన్ పాస్. సో ఆల్మోస్ట్ $9 ఎంత పడుతుందన్నమాట మొత్తం దీనికి. సో ఇక హైక్ ఇది స్టార్టింగ్ పాయింట్, ఎంట్రన్స్ అనమాట. సో అక్కడ బోర్డు ఉంది, అక్కడ చూస్తే ఆ బోర్డు మీద మ్యాప్ అంతా ఫోటో తీసుకుని బయలుదేరాను. ఇప్పుడే 5 kilometers ట్రైల్ ఇది మొత్తం. ఆల్మోస్ట్ ఒక 51 hours వెళ్ళిపోవచ్చు. చూద్దాం, బాగుంది. మ్యాప్స్లో రివ్యూస్లో అయితే మనం కూడా ఇలా ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఎలాగో డిఎఫ్ఏ ఖాళీకి ఇంట్లో కూర్చునే బదులు సరదాగా ఇలా బయటకు వచ్చి వాకింగ్ చేసినట్టు అయినా ఉంటుంది. అట్లీస్ట్ వాకింగ్ ఆర్ రన్నింగ్ వాట్ ఎవర్. లెట్స్ గో. అక్కడ డూస్ అండ్ డోన్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ సమ్మర్ సీజన్లో ఈ వీడ్ ఉంటాయి కదా, గడ్డి, అలాంటి పిచ్చి పాయిజనస్ గడ్డి అలాంటివి ఉంటాయి. ఎవ్రీ పార్క్కి డిఫరెంట్ రూల్స్ ఉంటాయి అన్నమాట. సో ఏది అంటే ఆ రీజియన్ బట్టి, ఆ లొకేషన్ బట్టి డూస్ అండ్ డోంట్స్ ఉంటాయి. సో ఈ లొకేషన్లో వచ్చేసి కొంచెం వీడైతే ఒక స్పెసిఫిక్ వీడైతే ఉంది, అది పాయిజనస్ అని అక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఆల్సో క్యాంపింగ్ కానీ ఇలాంటి ఫైర్వుడ్ కానీ ప్లేసెస్ అన్నీ డూస్ అండ్ డోన్స్ అన్నీ అక్కడ రాసి పెట్టి ఉంటాయి అన్నమాట. ఏం చేయాలి ఏం చేయొద్దు అలాంటివన్నీ. అండ్ ఏదైతే పాయిజనస్గా ఉంటాయి, ఏదైతే పట్టుకోవద్దు, ఏ ప్లాంట్ అయితే మనకి ఇరిటేషన్ లాగా వస్తాయో అలాంటివి రాసి ఉంటాయి అన్నమాట. సో ఇది బ్లూ ట్రైల్ అనమాట. ఇది లార్జెస్ట్ ట్రైల్ మనం వెళ్ళేది. 5 kilometers ఉంది టోటల్. అది మ్యాటర్. ఇదిగోండి ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు డర్ట్ బైక్స్ అని ఉంటాయి కదా, అవి ఇలాంటి వాటిలో ఎక్కేస్తూ ఉంటాయి. అవన్నీ ఇక్కడ ఎలా లేదు, ఫైర్ లేదు, ఇలా అన్నీ మొత్తము ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. అవి వింటర్లో అయితే అవి వేసుకెళ్తారు కదా, స్నోయి. సో అది ట్రైల్ స్టార్టింగ్ ఇక్కడ నుంచి. లెట్స్ గో. ఇదే హైక్ ఎంట్రన్స్ అనమాట. ఇది కొన్ని ఫ్లవర్స్ చూసారా, డిఫరెంట్. ఇప్పుడే స్ప్రింగ్ కదా, మొత్తం స్టార్ట్ అయిందనమాట. ఇది చూడండి, ఇంకొక 1 month పోతే ఇలాంటి ట్రీస్ కూడా మొత్తం వచ్చేస్తాయి అన్నమాట. 1 month కాదు, అట్లీస్ట్ ఒక 2 weeks పోతే మొత్తం ఫుల్ ఫ్లరిష్గా అన్ని ట్రీస్కి వచ్చేస్తాయి. ఆల్మోస్ట్ వచ్చేసినాయి. లాస్ట్ వీకే చెప్పా కదా 70% అలా వచ్చిందని. నెక్స్ట్ వీక్ ఇంకా ఫుల్ వచ్చేస్తాయి అన్నమాట. సో ఇందాక మార్నింగ్ లేచాను త్వరగానే 7కి, బట్ బయటకు వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 10 అలా అయిందనమాట. సో ఇది అవుట్స్కట్స్ కదా, సో బయటకు ఉన్నాను. బయటకు వస్తామంటే అందరూ టొరంటో ఫ్రైడే కదా, అందరూ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు వీళ్ళు అలా వెళ్తూ ఉంటారు. మనమేమో ఆఫీస్కి వెళ్ళే వాళ్ళందరూ ఇలా వెళ్తున్నారు, మనమేమో ఆపోజిట్ సైడ్లో బయటికి వెళ్తున్నాం. ఫ్రైడే రోజు ఎవరు వెళ్ళరు కదా, లాస్ట్ వీక్ అలా లాంగ్ వీకెండ్ అయితే అందరూ వెళ్తారు. కానీ నార్మల్ డేస్లో ఎవరు అలా అందరికి ఆఫీస్కి ఉంది కాబట్టి. సో చాలా ప్లెజెంట్గా, చాలా ఎక్కువ ట్రాఫిక్ లేకుండా పీస్ఫుల్గా వచ్చేసింది. లాస్ట్ వీక్ అయితే బికాజ్ చాలా ట్రాఫిక్ ఉందన్నమాట, లాంగ్ వీకెండ్ కాబట్టి. ఈ వీక్ చాలా ప్రశాంతంగా ఉంది, మనం ఒక్కలమే వస్తున్నాం కాబట్టి. ఎక్కువ మంది జనాలు లేరు, వెరీ రేర్, ఒక 10 cars ఉన్నాయి అంతే. హైక్లో ఏమన్నా మంచి ప్లేసెస్ ఇలాంటివి ఏమైనా ఉంటే చూపిస్తాను. ఇక్కడ పక్కనే ఇగో లేక్ కనిపిస్తుంది, చిన్న పాండ్.
కెమెరాల నుంచి ప్రాపర్ కనిపించలేదేమో, వేరే సైడ్ నుంచి ఇంకోసారి నుంచి చూపిస్తా. ఇదంతా ప్రాపర్ మెయింటెనెన్స్, బయట వాష్రూమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ ఈ ప్లేస్లో. $9 కట్టినందుకు పార్కింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్లూడెడ్ అన్నమాట. హలో 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 హలో. బ్యూటిఫుల్, మొత్తం ఇక్కడ వైపు అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా బాగుందన్నమాట లొకేషన్ అయితే. సరే, ఇందాక మనం వచ్చే వేలో మనము బ్లూ ట్రైల్ అనమాట మంది. డిఫరెంట్ ట్రైల్, బ్లూ ట్రైల్ అని, రెడ్ ట్రైల్ అని అలా ఉన్నాయన్నమాట. సో వచ్చే దారిలో అంతా ఇలా ఉంటాయి, ఇలా బ్లూ మార్కింగ్ చూసారా, మనం మిస్ అవ్వకుండా ప్రాపర్గా వస్తున్నామా లేదా వే అంతా అని ఇండికేషన్స్ ఉంటాయి అన్నమాట. సో అవి ఫాలో అయితే చాలు, ఎందుకంటే లూప్స్ వెళ్ళినప్పుడు మొత్తం చుట్టూ లూప్ లాగిస్తారనమాట. అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్రాపర్గా వే వెళ్తున్నామా లేదా అని అలా మార్కింగ్స్ పెడతారు. సో మనం అదొక వచ్చేటప్పుడు ఒక ఫోటో తీసుకొచ్చుకున్నాం అనుకో, ఐడియా ఉంటుంది మొత్తం ఎంత దూరం ఉంది ఏంటి, కరెక్ట్గానే వెళ్తున్నామా లేదా అన్నీ అంతా. ఇందాక చెప్పాక పాయిజనస్ వీడ్ ఉన్నాయని, అవి వచ్చినప్పుడు చూపిస్తా. ఇక్కడ ఉంటాయి అవి ఏంటంటే ఇరిటేషన్, ఐ మీన్ అట కైండ్ ఆఫ్ నోస్ ఫేస్ అంతా రెడ్గా అయిపోవటం, ఇలా కైండ్ ఆఫ్ డిఫరెంట్ సిమ్టమ్స్ వస్తాయి అన్నమాట. అవి కనుక మనం పిలిచినా లేకపోతే వాటిని పట్టుకున్నా. ఈవెన్ డాగ్స్ కూడా చాలా డేంజర్ అయ్యి, వాటిని పట్టుకున్నా కానీ వాటికి చాలా ఇన్ఫెక్షన్స్ ఇవి వస్తూ ఉంటాయి అన్నమాట. సో వాటిలో కేర్ఫుల్గా ఉండాలి. సో ఫ్రైడే కదా, అందరు మోస్ట్లీ వర్కింగ్ డే, అందరు రేపైతే మళ్ళీ సాటర్డే సండే ఈ పార్క్స్కి వీటికి ఫుల్ రష్ ఉండిద్ది. సో ఫ్రైడే కాబట్టి చాలా అంటే చాలా వెరీ లెస్ పీపుల్ ఉన్నారు. 10 people కూడా 10 cars అంటే మా అయితే దాంట్లో సింగిల్స్గా వచ్చేవాళ్ళు ఒక 4-5 members ఉంటారు, లైక్ ఫ్యామిలీ లాగా అలా వచ్చేవాళ్ళు చాలా తక్కువ అనమాట. ఓ ఇదిగోండి చుట్టూ బ్యూటిఫుల్ ట్రీస్, మెయింటెనెన్స్ బాగుంటుంది. ఏంటంటే సమ్మర్కి సమ్మర్, వింటర్కి వింటర్, ఇది డబ్బులు తీసుకున్నందుకు మనకి ఎంట్రన్స్కి పే చేస్తున్నాం కదా, సో మెయింటెనెన్స్ అంతా బాగుంటుంది అనమాట. దారిలో యూఎస్లో కానీ కెనడాలో కానీ ఎక్కడైనా సరే ఈ నేషనల్ పార్క్స్ కానీ హైక్స్ కానీ ఏదైతే గవర్నమెంట్ అండర్ ఉంటాయో వాటన్నిటిలో మెయింటెనెన్స్ వీడియో అన్నీ బాగుంటాయి. సో ఇక్కడ చూశారు కదా బ్లూది మార్కింగ్స్ ఉంటాయని చెప్పే కదా, మనం క్యారేజ్ ట్రైల్ అనుకుని వెళ్తున్నాం అన్నమాట. ఇది సౌత్ ట్రైల్, అలా డిఫరెంట్ ట్రైల్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఇది షార్టెస్ట్, ఒకటి లాంగెస్ట్ అలా ఉంటాయి అన్నమాట. మనం చూస్ చేసుకోవచ్చు ఎంత దూరం వెళ్ళాలి, ఎంత దూరం వద్దు. నేను వెళ్ళేది ఇంటికన్నా ఎక్కువ కాబట్టి అది ఎక్కువ ఉంది కొంచెం దూరము. ఇదిగోండి వ్యూవింగ్ ప్లాట్ఫాము, ఇదేమో పార్కింగ్ లాట్కి ఇప్పుడే ఇటు వచ్చాం కాబట్టి ఇవే ఇలా ఉండిద్ది అనమాట. సో జస్ట్ ఒక 600 meters ఎంత నడిచి వచ్చాం అంతే మనం ఇప్పుడు దాకా. సో ఇటువైపు ఒక రూటు అలా రాసి ఉంటాయి అన్నమాట మార్కింగ్స్, మిస్ అవ్వకుండా దారిలో. సో విచ్ ఈజ్ వెరీ ఈజీ. స్టార్టింగ్ మ్యాప్ ఒకసారి ఫోటో తీసుకుని వచ్చుకుంటే మన పని ఈజీ అయిపోయింది. సో చిన్న పాండ్ లాగా ఉంది చూసారు ఇక్కడ, దాని నుంచి వాటర్ సౌండ్స్ వినిపిస్తూ ఉన్నాయి ట్రైల్ ఎక్కడి వచ్చేటప్పుడు. అటువైపు అలా అన్నీ కనిపిస్తూ ఉన్నాయి, చిన్న పాండ్ లాగా అనమాట. చూడండి ఎంత ఫ్రెష్ వాటర్, ఎంత బాగుందో, బ్యూటిఫుల్గా క్లియర్ వాటర్. లోతుంది, మధ్యలో చాలా లోతుంది. ఇక్కడికి
ఈ ఎండింగ్ దగ్గరగా బాగానే ఉంది కానీ బట్ మధ్యలో చాలా లోతుంది. బ్యూటిఫుల్, ప్లెజెంట్ అండ్ పీస్ఫుల్. వావ్. సో ఇక్కడ బెంచ్ కూడా పెట్టారు, మంచిగా కాసేపు హైక్లో కొంచెం రిలాక్స్ అవడానికి. ఇదిగోండి, ఒక 1 కిలోమీటర్ వచ్చాము, ఇంకా 4 more kilometers మొత్తం ఇది కంప్లీట్ చేయాలంటే. ఇలా మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ మెల్లగా ప్రశాంతంగా వెళ్ళచ్చు. మనకి 4 hours ఉంది కాబట్టి మొత్తం తిప్పి కొడితే 1 hourలో అయిపోయింది 5 kilometers. సో మెల్లగా రిలాక్స్ అవుతూ మెల్లగా వెళ్దాం. సో ఇక్కడ వైట్ ఉన్నాయి కదా ఫ్లవర్స్, ఇవి కాదనమాట, నేల మీద ఉంటాయి అవి. వీడి అది పిచ్చి గడ్డి మొలకల్లాగా ఉంటాయి. సో ఈ ఫ్లవర్స్ నుంచి మంచి వాసన వస్తాయి. సో ఇక్కడ కనిపిస్తున్నాయి చూసారా, ఈ వైట్ది కాదు, అక్కడ స్టార్టింగ్లో డిస్ప్లేలో పెట్టారు, మేబీ వెళ్ళేటప్పుడు చూపిస్తాను. అవి ఇలా పిచ్చి గడ్డి ఉంది చూసారా, ఈ కింద నేల ఇలా ఈ పిచ్చి గడ్డి వీటి మీద మొలుస్తాయి అన్నమాట. అదే పాయిజనస్. డాగ్స్ కానీ ఎప్పుడైనా పిల్లలతో వచ్చినప్పుడు కానీ వాళ్ళ గడ్డిలో అలా తిరిగారనుకోండి, సో ఈ ఫ్లవర్స్ లాగా ఉన్న వాటితో ప్రాబ్లం ఏం లేదు, దే ఆర్ నాట్ పాయిజనస్. అండ్ ఆల్సో మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ సండే వీఆర్ గోయింగ్ బ్యాక్ అన్నమాట వర్క్కి. Until then, chill 2 days. Enjoy the summer vibes. సో వాష్రూమ్స్ చూసారు, ఇక్కడ వాష్రూమ్స్ అండ్ వేస్ట్కి ఎంట్రన్స్లో ఉన్నాయి. ఇది హాఫ్ వే వచ్చాం అనమాట, ఆల్మోస్ట్ 1.5 kilometers. ఇక్కడ కూడా ఉన్నాయి ఆన్ ద వే కూడా. మెయింటెనెన్స్ అదే, ఐ మీన్ అంత ప్రాపర్గా సూపర్ అలా ఏమి ఉండవు, అట్లీస్ట్ పని అయిపోయింది. బయో టైప్ ఉంటాయి అన్నమాట, బయో వేస్ట్ లాగా. ఎగ్జాక్ట్లీ ఆఫ్ పాయింట్ వచ్చాం అక్కడి నుంచి. డ్యూయింగ్ ప్లాట్ఫామ్ ఇటు ఇదిగోండి, మ్యాప్స్ అని చెప్తున్నా కదా ఇందాక, ఇలా ఉండిద్ది అనమాట మ్యాప్. ఇది ఫోటో తీసుకుని వచ్చుకుంటే మొత్తం మనకు క్లియర్గా అర్థమైద్ది. సో మనం ఇక్కడ ఉన్నాం. ఇక్కడ ఒక లేక్ ఉంది చిన్నది, మళ్ళీ స్టైర్స్, ఇక్కడ వ్యూవింగ్ ప్లాట్ఫామ్ ఉంది. మళ్ళీ లూప్ అంతా తిరిగి ఇక్కడికి వెళ్ళాలి మనం, మళ్ళీ చుట్టూ తిరిగి ఇక్కడికి స్టార్ట్ అయ్యి వచ్చాం, ఇక్కడికి వచ్చాం. సో ఇటు వెళ్తే మొత్తం చుట్టూ తిరిగి ఇటు వెళ్తాం. సో ఇటు నుంచి ఇలా బయటికి వెళ్ళిపోవచ్చు, ఆర్ఎల్స్ మళ్ళీ చుట్టూ మొత్తం రౌండ్ వేసుకొని రావచ్చు. మన ఇష్టం, మన ఓపిక అనమాట. మోర్ దాన్ 5 kilometers చేద్దామంటే మోర్ దాన్ 5 kilometers కూడా చేయొచ్చు. బ్యూటిఫుల్.
సో ఈ మోనో క్లిఫ్స్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇది సీనిక్ పాయింట్ వన్ ఆఫ్ ద. సో ఇక్కడ ఏముంటాయి, డీర్స్, స్క్విరల్స్, ఈ టైప్ అన్నీ చూపిస్తున్నాడు. గాటర్ స్నేక్ అన్ని నేషనల్ పార్క్స్ ఇక్కడ అన్నిట్లో హైకింగ్ స్పాట్స్లో ఉండిద్ది అన్నమాట. ఇది కామన్, అంత పాయిజన్ స్నేక్ ఏం కాదు ఇది. అండ్ ఆ బోర్డ్స్, ఆ ఎల్లో కలర్ బోర్డ్ అయితే కనిపించింది. అండ్ ఇగో ఈ చిన్నది కయోటీ టైప్ చూసారా, రెడ్ ఫాక్స్, అది ప్రతి కామన్ అనమాట. ఒంటారియోలో అన్ని చోట్ల కనిపించింది. ఇలా ఉందన్నమాట లుక్అవుట్ పాయింట్ వచ్చేసి. అదే మంచి న్యాచురల్ ఫార్మ్డ్ కేవ్స్ అనమాట ఇవి. దాని మధ్యలో నుంచి ఒక ట్రైల్ లాగా వేశారు చిన్నది. చల్లగా బాగుందన్నమాట, చెట్ల మధ్యలో పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. సో ఇది లొకేషన్. అది సో ఆ ఎడ్జ్ వరకు ఉన్న ట్రీస్ చూసారా, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది స్పాట్. లెట్స్ గో, ఇంకో స్పాట్ దగ్గరికి వెళ్దాం. సో లెట్స్ గో. కేవసి డీటెయిల్డ్గా చూపిస్తా ఈ వ్యూ. మంచిగా ఫ్రెండ్స్తో ఆర్ ఫ్యామిలీతో ఇలా సరదాగా హైక్ వస్తే, ఆర్ ఎనీవన్ నియర్ బై టొరంటోకి వీకెండ్ గెట్ అవే కావాలనుకున్నా కానీ ఇది మంచి స్పాట్ అనమాట. మోనో క్లిఫ్స్ గుర్తుపెట్టుకోండి. పార్కింగ్ కూడా ఫ్రీ, 4 అవర్స్కి తీసుకోండి చాలు. డే మొత్తం తిరిగి అంత స్పాట్స్ అయితే లేవు ఇక్కడ. 4 అవర్స్లో మ్యాక్సిమం అన్నీ తిరిగేయచ్చు. సో అదనమాట ఈ ట్రైల్. వ్యూస్ మధ్య మధ్యలో చిన్న చిన్న పాండ్స్ అంతా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇదిగోండి వెనకాల వాక్వే. మెయింటెనెన్స్ అనమాట. ఏ వింటర్లో మొత్తం స్నో పడి అన్నీ ఇలా ఉంటాయి కదా. సో ప్రతిదీ మెయింటెనెన్స్ అనమాట. వీళ్ళు చాలా అంటే చాలా బాగా ఒంటారియో పార్క్స్ వాళ్ళు బెస్ట్ థింగ్ ఇక్కడ. వింటర్లో అంత మెయింటెనెన్స్ అయితే ఉండదు, బట్ సమ్మర్లో వచ్చేప్పటికి ఆ ట్రీస్ అన్ని కట్ చేయటాలు ఆన్ ద వేలో చూస్తూ ఉన్నాను. అన్నీ కట్ చేసి నీట్గా చాలా అంటే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. మనం కట్టేది ట్యాక్సెస్ అన్నీ ప్రాపర్గా యూజ్ అవుతున్నాయి అనిపించింది అనమాట ఇలాంటప్పుడే. అండ్ వాష్రూమ్స్ కూడా ఎక్కడ అంటే డస్ట్బిన్స్ అన్నీ ప్రాపర్గా ఉన్నాయి. ఇట్స్ వెరీ నైస్ అండ్ క్లీన్లీ ప్లేస్. ఇంకో స్పాట్ దగ్గరికి వెళ్ళినప్పుడు చూపిస్తాను. సీ యు గైస్ ఇన్ ఏ సెకండ్. ఓకే, లంచ్ టైము. మన 4.5 కిలోమీటర్స్ లూప్ కంప్లీట్ అయిపోయింది. ఇంకొక దానికి వచ్చా వేరే లూప్లోకి. ఆల్మోస్ట్ 6 కిలోమీటర్స్ ఎంత నడిచాం. చిన్న బ్రేక్. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ట్రైల్ అయితే. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. అక్కడక్కడ ఎండ తగులుతుంది, బట్ మొత్తం ఆల్ ద వే చెట్లతో ఇలా కమ్మేసి ఉందన్నమాట. ఇలా నీకు కొంచెం స్వెట్ వస్తుంది అనగానే, ఎండ తగులుతుంది అనగానే మళ్ళీ ట్రైల్స్లోకి వెళ్ళిపోతున్నాం. చుట్టూ చెట్లు కవర్ అయిపోయి ఉన్నాయి. సో నైస్, వెరీ నైస్, బ్యూటిఫుల్ ఫీలింగ్ అనమాట. ఇది కంప్లీట్ చేసేసుకొని ఇంటికి వెళ్ళి పనులు ఏమైనా ఉంటే చూసుకోవడమే. సీ యు గైస్. సో ట్రైల్ అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తం ఏం కవర్ చేసామని చూపిస్తాను. సో అన్నింటిలోకి ఈ వాల్టర్ టోవల్ ట్రైల్ అనేది ఉంది కదా, చూసారా? ఈ కేవ్స్ ఉంది కదా, ఇది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఈ రూట్ వెళ్ళాను, ఇది ఒక్కటే మిస్ అయ్యాను. సో ఇది 4.8, తర్వాత ఇది 3.6,
ఆల్మోస్ట్ 8 to 9 కిలోమీటర్స్ మధ్య కవర్ చేసాం మనం మొత్తం. అది మ్యాటర్. ప్లేస్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా చాలా బాగుంది. ఎవరైనా టొరంటోలో ఉండేవాళ్ళు ఎవరైనా కవర్ చేద్దాం అనుకుంటే బెస్ట్ ప్లేస్ అనమాట. 90% ఆఫ్ ద ట్రైల్ మొత్తం సన్షేడ్ లేకుండా మొత్తం ట్రీస్తో కవర్ అయిపోయింది అనమాట బ్యూటిఫుల్గా. సో ప్రాబ్లం ఏం లేదు. మొత్తం హైకింగ్ షూస్ అంత కూడా అవసరం లేదనమాట. మొత్తం రన్నింగ్ షూతోనే సెట్ అయిపోద్ది. వెరీ బ్రీజీ, అంటే మొత్తం చెట్లు ఉండటం వల్ల అంత కష్టం కూడా అనిపించలా. మోడరేట్గానే బాగానే ఉంది. ఏదో పాతపడిపోయిన రెస్టారెంట్ ఏదో అనుకుంటా ఇక్కడ, ఏదో ఫార్మర్స్ది ప్లేస్ అనుకుంటా ఇక్కడ పక్కనే ఉంది. వెరీ నైస్ అండ్ వెరీ మోడరేట్. అండ్ నేను అవుట్ ఆఫ్ 5 4.5 ఇస్తా. సూపర్ ట్రైల్, కూల్ అండ్ బ్రీజీగా చాలా ప్రశాంతంగా ఉంది. ప్రిఫర్ వీక్ డేస్, వీకెండ్స్లో వచ్చినా పర్లేదు. మోస్ట్లీ ఇంతమంది జనాలు ఎవరు రారు ఇంత దూరం. ఆరెంజ్ వెల్లీకి ఒక 5 కిలోమీటర్స్ అలా ఉంటుంది అనమాట. ఆరెంజ్ వెల్లీకి దగ్గర ఇది అప్రాక్స్గా చెప్తున్నాను నేను. సో అది మ్యాటర్. కమ్ అండ్ ఎంజాయ్ ఇఫ్ యు ఆర్ నియర్ బై. థ్యాంక్ యూ. ఓకే, బై బై. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. సో ఇది చెప్తున్నా కదా, ఈ హాగ్ వీడ్ అనేది ఒకే ఒక చోట కనిపించింది అనమాట. అది ఈ జైంట్ హాగ్ వీడ్ అనేది. ఇది వెరీ పాయిజనస్ అండ్ వెరీ డేంజరస్ అనమాట. పిల్లలకు కానీ ఆర్ఎల్స్ డాగ్స్కి కానీ ఇలాంటివి ఎవరైనా ఉంటే వెరీ డేంజర్ అనమాట. సో ఇక్కడ మొత్తం రాస్తారన్నమాట అవుట్డోర్లో ఏమేమి ఉన్నాయి ఇక్కడ యాక్టివిటీస్ ఇలాంటివన్నీ, ఏం ట్రయల్స్, రూట్ మ్యాప్. ఈ మ్యాప్ అన్ని చోట్ల ఉంది లోపల కూడా. సో డోంట్ వర్రీ, తీసుకెళ్తే ఒక ఫోటో తీసుకెళ్ళండి, ఉపయోగపడుద్ది. సో ఎప్పుడైనా పార్క్స్ వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి చెక్ చేసుకోవడం బెటర్. సో ఇక్కడ ఏంటి అని